ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నేను నమ్మకంగా ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాను. మందిరాన్ని ప్రేమిస్తున్నాను. దైవ సేవకుని ప్రేమిస్తున్నాను. దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నాను. దేవుని కట్టడలన్నిటినీ ప్రేమించి అనుసరించి నడుస్తూ ఉన్నాను. అయితే నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ దుఃఖం, ఏమైపోతుందో ఏమో. దేవుని ఒక్కనే నేను నమ్మాను. నా జీవితంలో ఎందుకు ఈ శోధన, నా బిడ్డలకే ఎందుకు ఈ పరిస్థితి, లేదా నా కుటుంబంలోనే ఎందుకు ఈ యొక్క అనారోగ్యం సోకింది అని ఉదయకాల సమయంలో ఏంటబ్బా అని సందేహంలో సతమతం అవుతున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో ఆయనను ప్రేమించే నీ జీవితంలో ఆయన ఒక అద్భుతం చేయాలి. ఇవన్నీ ఎందుకొరకు, తను రానున్న దినాల్లో ఏం చేయబోతున్నాడు నీ జీవితంలో అని నీ జ్ఞాపకం చేయాలని ప్రభు ఆశపడుతూ ఒక వాగ్దానం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించే వారికంట ఏది జరిగినా అది మేలు కలుగుటకే జరుగుతుందంట. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఉదయకాల సమయంలో ఏదేదో జరిగిపోతుందని భయపడుతున్నావేమో, భయపడద్దు. నీవు ఆయనని ప్రేమిస్తున్నావని ఆయనకు తెలుసు. అయితే ఈరోజు నీ కుటుంబంలో వచ్చినటువంటి ఆపద, కష్టము, వేదన, దుఃఖము, అనారోగ్యం ఎందుకు కొరకో తెలుసా? అది నీ మేలు కొరకే. దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మేలు కలుగుటకు అన్ని కూడా అంట సమస్తము సమకూడి జరుగుతున్నదంట. నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమిస్తున్నాను అన్నటువంటి నిర్ధారణ నీకుంటే చాలు. నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని ప్రేమించాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఆఖరిగా అవన్నీ కూడా మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరిగాయి. నీ జీవితంలో కూడా అంతే. ఏదొచ్చినా నీ జీవితంలో భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మేలుకే. నీ వ్యాపారంలో జరిగిందా? నీ మేలుకే. నీ బిడ్డల జీవితంలో జరిగిందా? అది మేలుకే. ప్రార్థన చేయి, పరిచర్లో జరిగిందా? అది నీ మేలుకే. ఏది జరిగినా కృంగిపోవడానికి వీల్లేదు. కారణం సమస్తము దేవుని ప్రేమించుచున్న నీకు మేలు కలుగుటకే సమకూడి జరుగుతుంది. విశ్వాసంతో ప్రభా ఇవన్నీ నా మేలు కొరకే అని హృదయపూర్వకంగా పలికి చూడు. సాతాను నీ దగ్గర నుండి పారిపోతాడు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మేలు కలుగుటకే దేవుని ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగుతున్నది అని మాట్లాడు. ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే కృంగిపోయారో, ఏంటబ్బాయి పరిస్థితి, ఎందుకు ఈ బాధ నాకే, ఎందుకు ఈ కష్టం నాకే, ఎందుకు ఈ కన్నీరు నాకే అని ఎంతమంది అయితే కృంగిపోతున్నారో వారందరినీ నాయన బలపరిచిన మాట్లాడినందుకు వందనాలు. ఇవన్నీ వారి జీవితంలో మేలు కలుగుటకే అని మాట్లాడినందుకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అన్నిటినీ ఆశీర్వాదకరంగా, దుఃఖాన్ని సంతోషంగా, ఇప్పుడున్న ప్రతి ప్రతికూలతను ప్రభు మేలుగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.